పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆర్టీఓ ఆఫీస్ ముందు అంగన్వాడీలు బైఠాయించి నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. అంగన్వాడీల ఆయాల తల్లులు సంతకాలు సేకరణ చేపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం పార్టీ నాయకులు నిలిచారు. స్కూల్స్ కానీ గుట్లు అదిగో అవును చిన్నది ఉన్నాయి. ఫోటోలు ఉన్నాయి ఎప్పుడు కూడా రఘు సార్ ఈ రోజు నుంచి మనం ఈ సమ్మె కొనసాగిస్తున్నాము. ఒక 10 నిమిషాలు కూర్చోండి. అంగన్వాడీ ఐక్యత, 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానన్న ముఖ్యమంత్రి హామీని తెలంగాణ కాడికి 1,000 రూపాయలను అదనంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ ముందు అంగన్వాడీలు ఆయాలు బైఠాయించి నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్లు అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. అంగన్వాడీల ఆయాలు తల్లుల సంతకాలు సేకరణ చేపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం పార్టీ నిలిచింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, స్వప్న, ఏదైతే అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా హెల్త్ వర్కర్స్ కూడా పూర్తిగా ధర్నాకు దిగారు. వారం రోజులుగా కూడా ధర్నా రాస్తారోకోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇంతవరకు కూడా చలనం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో అటు వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లికి సంబంధించి కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా ఒక ధర్నాకు దిగి కూడా వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక వినతి పత్రం అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గౌరవ వేతనం అందించాలి, 20,000 జీతం ఇవ్వాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి కూడా ఇప్పటికే రోడ్డెక్కినటువంటి అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్త్ వర్కర్స్ కూడా పూర్తిగా ప్రభుత్వం పైన ధ్వజమెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్ నేను విన్నాను, ఎప్పుడే అక్కడ ఉన్నటువంటి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చమని ఒక డిమాండ్ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్, అటు హెల్త్ వర్కర్స్ కూడా పూర్తిగా ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 7 రోజులుగా కూడా అనేక ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు పిలిచినటువంటి నేపథ్యంలో అటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు కూడా పూర్తిగా అంగన్వాడీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి కార్యకర్తలను కూడా ఆ చర్చలకు పిలిచినటువంటి నేపథ్యంలో చర్చలు ఫలించలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ను పూర్తిగా నెరవేర్చాలని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న CI2 సంబంధించినటువంటి నాయకులు కానీ, అంగన్వాడీకి సంబంధించినటువంటి రాష్ట్ర యూనియన్ లీడర్స్ కూడా పూర్తిగా ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేశారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏదైతే వాళ్ళకు గౌరవ వేతనం, అదేవిధంగా మినిమం 20,000 జీతం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఒక అల్టిమేట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇవేమి పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఏపీ ప్రభుత్వంలో కూడా ఒక అంగన్వాడీ కేంద్రాలతోనే కాదు, అనేక అంగన్వాడీ టీచర్సే కాకుండా అనేక వ్యవస్థలు కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా నిమ్మక నీరెత్తినట్టు ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా కలెక్టరేట్లు ముట్టడించి వాళ్ళ సమస్యలు, న్యాయపరమైన సమస్యలు పరిష్కరించమని అడుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా కూడా మొండి వైఖరి వ్యవహరిస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆర్డీఓ కార్యాలయాలు, అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పూర్తి కూడా విధులకి హాజరవ్వకుండా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఇంతవరకు కూడా చర్చలకు పిలిచారు కానీ చర్చలు ఫలించలేదు. దీనిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలి, ఏదైతే పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా కూడా నిర్లక్ష్య వైఖరి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా గర్భిణీలకు సంబంధించి వాళ్ళకి దాదాపు 9 నెలల పాటు కూడా వాళ్ళకి ఆహారం అందించాలి. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి సంబంధించినటువంటి చిన్నపిల్లలకు కూడా అంగన్వాడీ టీచర్స్ చదువు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా
పోషక ఆహారాలు అందించాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గర్భిణీ స్త్రీలు అటు అంగన్వాడీ కేంద్రాలు మూతబడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన పూర్తిగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. వారి డిమాండ్లు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాదయాత్రలో తెలంగాణ మించి కూడా ఎగస్ట్రా జీతం ఇస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అదేది ఆ దశగా కూడా ప్రభుత్వం అడుగులు వేయట్లేదు. ఎందుకంటే పూర్తిగా 11,000 రూపాయలు మాత్రమే ఇప్పటికీ అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 20,000 జీతం అందించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏదైతే మరి వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు న్యాయపరమైన డిమాండ్లు కాబట్టి అక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం పూర్తిగా కూడా మీ పూర్తిగా నెరవేరుస్తాము, కొన్నాళ్ళు టైం ఇవ్వని చెప్తున్నటువంటి నేపథ్యంలో అవేవి పట్టించుకున్నటువంటి రాష్ట్ర స్థాయి అంగన్వాడీ లీడర్స్ కూడా పూర్తిగా ఒక అల్టిమేట్ జారీ చేశారు. పూర్తిగా విధులకు హాజరాము అని చెప్పి కూడా ఇప్పటికే దాదాపు అన్ని కేంద్రాలు కూడా మూసివేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఇది ఎలక్షన్ వస్తున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో కూడా ఎన్నికల సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమంటున్నారు, మేము కొత్తగా అడిగేది కాదు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చమని చెప్పి అంగన్వాడీ టీచర్స్ చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వారితో చర్చలు జరిపినా కానీ ఎటువంటి ఫలించలేనటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అంగన్వాడీ టీచర్స్ న్యాయపరమైన డిమాండ్స్ కాబట్టి వారి నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గర్భిణీలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ దశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల నుంచి కూడా ధర్నాలు చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ రమేష్.